టీజీ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ టెట్కి సంబంధించిన పేపర్ 1 17th రోజు జరిగినటువంటి షిఫ్ట్ 1 అంటే మార్నింగ్ షిఫ్ట్లో జరిగినటువంటి పేపర్ని అయితే చూద్దామండి. ఇందులో మనకి సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ బిట్స్, అదేవిధంగా సోషల్, మ్యాథ్స్ అన్ని బిట్స్ కూడా మేము చూద్దాము వన్ బై వన్. ఇప్పుడైతే ఈ పేపర్లో మనము సైకాలజీ బిట్స్ అనేది చూద్దాము. నెక్స్ట్ తెలుగు, ఇంగ్లీష్ కలిపి ఒక వీడియో చేస్తాను. మిగతా కన్సెంట్ సబ్జెక్ట్స్ అన్నీ కలిపి మెథడ్స్, కంటెంట్ సబ్జెక్ట్స్ అన్నీ ఒక వీడియో ఉంటుందండి. ఎందుకంటే అన్నీ కలిపి ఒకే వీడియోలో చేస్తే వీడియో లెంత్ అనేది ఎక్కువగా అవుతుంది, మీకు అర్థం కాదు. అందుకని మీకు క్లియర్గా 1 by 1 వీడియో అయితే ఇస్తాను. అవి ఛానల్లో అప్లోడ్ చేస్తాను, మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే టెట్ డిఎస్సికి సంబంధించి, సెట్ నెట్కి సంబంధించిన సిలబస్, ప్రీవియస్ పేపర్సు, ఆ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు, జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఛానల్లో అందించడం అయితే జరుగుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మీకు ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి, ఎగ్జామ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్ వీడియోస్ అన్నీ కూడా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. మీరు ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇక ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మనము ఇప్పుడు సైకాలజీ బిట్స్ 30 బిట్స్ అనేది చూద్దాము. క్రింది వాణిలో ఒకటి పరిపక్వతకు మాత్రమే ఉదాహరణ, అభ్యసనానికి కాదు అనేది మనకిచ్చారు. అభ్యసనానికి కాదు అనే ఆప్షన్, ఎక్కువగా కాదు అనే ఆప్షన్స్ రావడం అయితే జరుగుతుంది. ఇక పరిపక్వతకి సంబంధించి, పెరుగుదల, వికాసానికి సంబంధించి ఎవ్రీ టెట్లో మనకి ఒక బిట్ అనేది ఉంటుంది. ఈ టాపిక్ అనేది మీరు క్లియర్గా చదవండి. ఉదాహరణ ఏంటంటే, శిశువులో పళ్ళు రావడము అనేది పరిపక్వత, అంటే పెరిగే కొద్దీ మనకి ఇక పళ్ళు రావడం అనేది పరిపక్వతతోటే వస్తుంది. సైకిల్ తొక్కడం అనేది అభ్యసన. ఇక బాలుడు తనకు తానుగా స్నానం చేయడం అనేది కూడా ఇది అభ్యసనకి సంబంధించిందే. శిశువుకు పళ్ళు రావడం అంటే అతను ఏ అభ్యసన చేయడు, దానంతట అదే మనకి పళ్ళు అనేది పరిపక్వత వలన వస్తూ ఉంది. కాబట్టి దీన్ని సరికాని ఆప్షన్ అనేది అడిగారు. కాబట్టి ఇక్కడ అభ్యసన వలన అభ్యసనానికి కానిది అనేది అయితే ఇచ్చారు. కాబట్టి మీరు ఇది ఆన్సర్ చేయొచ్చు. ఇక తన ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం బోత్ మీడియంస్లో ఉంటుందండి క్వశ్చన్ పేపరు. మీరు చూడండి. తన పెద్ద కొడుకుతో పోలిస్తే తన చిన్న కొడుకు వికాస మైలురాళ్లను చేరుకోవడంలో నెమ్మదిగా ఉన్నాడని శృతి గమనించింది. ఇది పెరుగుదల మరియు వికాసం యొక్క ఈ సూత్రానికి ఒక ఉదాహరణ. మనకి వైయక్తిక భేదాల సూత్రం. క్రింది వాణిలో పిల్లల వికాస క్రమంలో చివరిగా ఏర్పడే భావన ఏమిటి? మనకి వికాసంలో చివరిగా ఏర్పడే భావన, పెరుగుదల, వికాసానికి సంబంధించి ఇప్పటికీ మనకి 3 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగింది. 1 or 2 క్వశ్చన్స్ అనేది కంపల్సరీగా వస్తాయి. ఈ టాపిక్ని చదవండి. ఎవరైనా నెక్స్ట్ టైం టెట్ రాసే వాళ్ళ కోసం చెప్తున్నాను. సమయము, హవిగర్స్ట్ వికాస కృత్యాన్ని ఈ వికాస దశ నుండి ప్రారంభమయ్యేవిగా గుర్తిస్తారు. శైశవ దశ. ఈ క్రింది వాటిలో పియాజే యొక్క ఇంద్రియ చాలక దశలోని సంజ్ఞానాత్మక వికాస లక్షణం కానిది. మనకి లక్షణం అనేది కాదు, లక్షణం కానిది, లేనిది అనేది ఇచ్చారు. మనకి భాషను ఉపయోగించడం అనేది కాదు. ఇక్కడ కంకణ తాను చదువుతున్న ఉన్నత మాధ్యమిక పాఠశాల ప్రిన్సిపల్ కుమార్తె. ఆమె ఉపాధ్యాయురాలు. ఆమెతో నీకు అదనపు సాధన కావాలనుకుంటే ప్రయోగశాలలో ఎక్కువ సమయం పని చేయవచ్చునని చెప్పారు. ఇలా చేయడము తన తోటి విద్యార్థులకు అన్యాయం అవుతుందని కంకణ దీనిని నిరాకరించింది. కంకణ కోల్బర్గ్ నైతిక వికాసంలోని ఈ దశలోనిది అనేది ఇచ్చారు. మనకి 4th దశ కోల్బర్గ్. నేను సిలబస్లో ఆల్రెడీ మీకు చెప్పాను. సిలబస్ వీడియోలో మీరు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ అనేది ఉంటుంది, అందులో మీకు సిలబస్ కూడా అప్లోడ్ చేశాను. ఆ ఛానల్లో విజిట్ అయ్యి సిలబస్ చూడండి. ఆ ఛానల్లో నేను ఈ సిలబస్ వీడియోలో చెప్పాను. కోల్బర్గ్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. పియాజే నుంచి, కోల్బర్గ్ నుంచి, బండూరా నుంచి,
అదేవిధంగా మీకు చామ్స్కీ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయని చెప్పాను. అదేవిధంగా రావడం అయితే జరిగింది. ఏ దశ అనేది అయితే ఇచ్చారు. క్రింది వాణిలో ఏ సందర్భంలో ప్రజ్ఞాలబ్ధి 150గా ఉంటుంది అనేది అయితే ఇచ్చారు. 150 అనేది హయ్యెస్ట్ మనకి ప్రజ్ఞాలబ్ధి. మానసిక వయస్సు 12, వాస్తవిక వయసు 8 ఉన్నప్పుడు మనకి ప్రజ్ఞాలబ్ధి 150 అనేది ఉంటుంది. క్రింది వానిలో ఆదర్శవంతమైన పెంపక శైలి ఏ విధంగా ఉంటుంది? ఆదర్శమైనది పెంపకమైన శైలి బాధ్యతాయుతంగా ఉంటుంది. క్రింది వానిలో సర్దుబాటును సూచించే ఉదాహరణను గుర్తించండి. మనకి సర్దుబాటుకు సంబంధించి స్టేట్మెంట్స్ ఇచ్చారు. స్టేట్మెంట్లో కరెక్ట్ ఆప్షన్స్ అనేది ఇచ్చారు. ఏబిసి అనేది ఇచ్చారు. 3 ఆప్షన్స్ కూడా కరెక్ట్. ఒక తండ్రి కొడుకు చదువు ఖర్చుల కోసం కుటుంబ బడ్జెట్ కేటాయింపులను పునఃసమీక్షించడము. ఒక విద్యార్థి కళాశాల అదనపు పనిభారాన్ని తట్టుకోవడానికి తన దినచర్యను మార్చుకోవడము. ఒక అమ్మాయి చదువు ఒత్తిడిని తప్పించుకోవడానికి కళాశాలకు వెళ్ళడం మానివేయడము. ఇవన్నీ కూడా మనకి సర్దుబాటుకు సంబంధించినటువంటి ఆప్షన్స్. ఇవన్నీ కూడా ఉదాహరణలే. వీటిలో 3 ఆప్షన్స్ కూడా కరెక్టే. ఒక పరిశోధకుడు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక పథకం పైన పరిపుష్టి సేకరణ అధ్యయనం చేపట్టారు. ఇందుకోసము అతను ఇంటర్వ్యూ పద్ధతిని ఉపయోగించారు. ఆ పరిశోధకుడు కొన్ని క్లోజ్డ్ ఎండెడ్ ప్రశ్నలు ఉన్నటువంటి ఒక షెడ్యూల్ని ఉపయోగించారు మరియు పాల్గొన్న వారందరినీ ఒకే క్రమంలో ఒకే రకమైన ప్రశ్నలు అడిగారు. ఈ రకమైన ఇంటర్వ్యూను ఇలా అంటారు అని అంటే మనకి ఇంటర్వ్యూకి సంబంధించి సేకరించిన అధ్యయనం కాబట్టి ఇందుకోసం ఇంటర్వ్యూ పద్ధతిని ఉపయోగించాడు. కొన్ని క్లోజ్డ్ ఎండెడ్ ప్రశ్నలను ఉన్నటువంటి ఒక షెడ్యూల్ని అతను ముందే తయారు చేసుకుని ఉన్నాడు కాబట్టి దీనిని స్ట్రక్చర్ అని అంటారు. ఈ అనుభవాలు ఒక వ్యక్తిలో అభ్యసనను కలుగచేస్తాయి. ఏ అనుభవాలు ఒక వ్యక్తిలో అభ్యసనను కలుగచేస్తాయి? అనుభవాలు మనకి ప్రత్యక్షంగా చేస్తే ప్రత్యక్ష అనుభవాలు అవుతాయి. అభ్యసనాన్ని కలుగ చేస్తాయి అంటే ఒక వ్యక్తిలో అనుభవాలు అభ్యసనాన్ని కలిగి చేస్తాయి. ప్రత్యక్షంగాను పరోక్షంగాను చేస్తాయి. ఒక పిల్లవాడికి క్యారమ్స్ ఆట ఆడడానికి స్ట్రక్చర్ను సరైన స్థానం పైన ఉంచడము, నాణెం గురిపెట్టడము, కొట్టడము మరియు నాణెంను పాకెట్లో పడవేయడం వంటి దశల గుండా పునర్భరణం చేస్తూ నేర్పించడం అనేది స్కిన్నర్ యొక్క కార్యసాధక నిబంధనకు సంబంధించి ఈ భావనకు ఒక ఉదాహరణ. స్కిన్నర్కి సంబంధించి థారెన్డైక్ సంబంధించి ఈ రెండిట్లలో స్కిన్నర్దైనా రావచ్చు, థారెన్డైక్దైనా రావచ్చు క్వశ్చన్ అనేది. మీరు ఈ 2 టాపిక్స్ని అయితే చూసుకోండి. చైనింగ్. ఉద్దీపన సాధారణీకరణ దేనికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది? ఉద్దీపన సాధారణీకరణ ఉద్దీపన విచక్షణకి విరుద్ధంగా ఉంటుంది. సుచిత్ర తన 4 ఏళ్ల కొడుకు ఊహాత్మక ఆటలలోని నిమగ్నమవ్వడాన్ని గమనించి అతనిలో సృజనాత్మకతను పెంపొందించడానికి ఒక లెగో సెట్ను తీసుకొచ్చింది. సుచిత్ర లాగా సరైన సమయంలో అభ్యసనానికి అవకాశం కల్పించడం అనేది థారెన్డైక్ యొక్క ఈ అభ్యసనం యొక్క అంతరార్థం. మనకి స్కిన్నర్ది ఇచ్చారు, థారెన్డైక్ 2 కూడా ఇచ్చారు ఇదే పేపర్లో. ఎవ్రీ పేపర్లో అయితే ఉంటుంది. సంసిద్ధతా నియమాలు. ఈ అభ్యసన నియమము, సంసిద్ధతా నియమము, ఫలిత నియమము, ఈ మూడిట్లలో ఏదో ఒక నియమం అనేది ఎవ్రీ టెట్లో అనేది రావడం అయితే జరుగుతుంది. పరుల్ ఓ ఫ్రీ స్కూల్ పిల్లవాడు. ఎవరైనా అతన్ని ఏదైనా చేయకుండా ఆపినప్పుడు అతను చాలా దూకుడుగా ప్రవర్తిస్తాడని అతని ఉపాధ్యాయురాలు గమనించారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో ఉపాధ్యాయురాలు అతని ప్రవర్తన గురించి అతని తల్లికి చెప్పి ఇంట్లో ఎవరైనా ఇలాగే ప్రవర్తిస్తారా అని అడిగారు. తద్వారా పిల్లలు ముందు వారి ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండమని సూచించుటకు పిల్లవాడి దూకుడు ప్రవర్తనను ఈ రకమైనటువంటి అభ్యసన కారణమా అని ఇక్కడ ఉపాధ్యాయురాలు ఆలోచిస్తున్నారు. మనకి పరిశీలనాత్మకమైనటువంటి అభ్యసన కిందకైతే వస్తుంది. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఆధారంగా జరిగేటువంటి అభ్యసన అతి తక్కువ ప్రాధాన్యత ఇచ్చేది అనేది మనకి 16th క్వశ్చన్ ఇది. ఇక వివక్త వాస్తవాలు.
17th క్వశ్చన్, సాధన కోసం చేసే పోరాటం అనేది సాధన కోసం చేసేది సామాజిక మానసిక ప్రేరణ. క్రింది వాటిలో ఒకటి మానసిక చలనాత్మక రంగానికి చెందినది. క్రింది వాటిలో నటన అనేది మానసిక చలనాత్మక రంగానికి చెందినది. ఒక ఉపాధ్యాయులు విద్యార్థులకు ఇచ్చిన క్రమంలోని కంఠస్థం చేయడానికి కొన్ని పదాలను ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత ఆమె ఆ జాబితాకు మరికొన్ని పదాలను జోడించి ఇంతకుముందు నేర్చుకున్న పదాలను మాత్రమే గుర్తించి అదే క్రమంలో అమర్చమని విద్యార్థులు అడిగారు. స్మృతిని కొలిచే పద్ధతి ఏమిటి? మనకి పునర్నిర్మాణ స్మృతి కిందకొస్తే వస్తుంది. ఈ స్మృతి టాపిక్ టెట్తో పాటు డిఎస్సిలో కంబైన్డ్గా ఉందండి. డిఎస్సిలోనూ కూడా ఈ టాపిక్ అనేది వస్తుంది. టెట్ డిఎస్సిలో రెండిట్లో ఉంది కాబట్టి మీరు ఈ టాపిక్ అనేది క్లియర్గా చదవండి. డిఎస్సిలో కూడా మనకి ఉంటుంది. డిఎస్సి నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరుగుతుంది కాబట్టి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ పేపర్ని ప్రాక్టీస్ చేయండి. సహసంబంధ అభ్యసనం దేనికి దారితీస్తుంది? 20 క్వశ్చన్, అభ్యసన బదలాయింపు. ఇక 21 క్వశ్చన్, సమ్మిళిత విద్యను ఈ దశ నుండి ఆచరించాలి. మనకి సమ్మిళిత విద్య అనేది పూర్వ పాఠశాల దశ నుంచే ప్రారంభించాలి. ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసనలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఏమిటి? ప్రాజెక్ట్ అభ్యసనలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర అనేది సౌకర్యకర్తగా ఉండాలి. ఇక 23rd క్వశ్చన్, విద్యార్థుల వ్యక్తిగత సవాళ్లను అర్థం చేసుకుని వారికి అనుగుణంగాను మద్దతు అందించడానికి క్రింది విధంగా పేర్కొనవచ్చును. సమన్యాయము. హనుమంతు తన కుమార్తెను ఒక పాచికకు ఇరువైపులా ఉన్నటువంటి సంఖ్యల మొత్తం 7 అయితే 2కు ఎదురుగా ఏ సంఖ్య ఉంటుంది అని అడిగాడు. పాచిక భౌతికంగా అందుబాటులో లేనప్పుడు అతని కుమార్తె 5 అని సమాధానం ఇచ్చింది. బ్రోనర్ ప్రకారము హనుమంతు కుమార్తె ఈ దశలో ఉంది. ప్రతీకాత్మక దశ. ఉపన్యాస పద్ధతి ప్రభావవంతంగా ఉండుటకు క్రింది వాటిలో ఒక దానిని నివారించాలి. అస్పష్టమైనటువంటి పదాలు. క్రింది స్టేట్మెంట్ను చదివి సరైన సమాధానాలని గుర్తించండి. మనకి స్టేట్మెంట్స్, ఆట ఊహాశక్తిని మరియు సృజనాత్మకతను పెంపొందిస్తుంది. పిల్లల్లో ఊహాత్మక శక్తిని పెంపొందించడానికి మనం వారికి బట్టి స్మృతి కృత్యాలను ఎక్కువగా ఇవ్వాలి. ఇక్కడ ఏ మాత్రమే సరి అయినది. క్రింది వానిలో మంత్రణం మార్చలేనిది. సహజ సామర్థ్యాలని మార్చలేము. 28th క్వశ్చన్, ఇబ్బందుల్లో ఉన్న పిల్లలకు తక్షణ సహాయం అందించే 24/7 టోల్ ఫ్రీ జాతీయ బాలల హెల్ప్ లైన్ నెంబర్ అనేది 1098. క్రింది వాటిలో అభ్యసన మదింపులకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. మదింపు బహుళ పద్ధతులను ఉపయోగించకూడదు. పిల్లలు ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009లోని పాఠాల నియమము నిబంధనల పట్టిక ప్రకారం పాఠశాల భవనంలో క్రింది వాటిలో ఒకటి ఉండవలసిన అవసరం లేదు. గణితము, సైన్సు మరియు సాంఘిక శాస్త్రం కోసం ప్రయోగశాలలు. మనకి ఇక్కడితోటి సైకాలజీ బిట్స్ అనేది కంప్లీట్ అయితే అయిపోయాయి. మీరు ఇవైతే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ టెట్ రాయబోయే వాళ్ళు, ఇప్పుడు రాసిన వాళ్ళు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది డిఎస్సికి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనకి డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాబోతుంది కాబట్టి మీరు ఈ బిట్స్ని అనేది ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ టెట్ తెలుగు ఇంగ్లీష్ బిట్స్ అనేది అందిస్తాను. తర్వాత కంటెంట్కి సంబంధించి మ్యాథ్స్, సైన్స్ బిట్స్ మీకు నెక్స్ట్ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్లో పాయింట్స్ అయితే ఇవ్వండి. జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి.